హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజు అయితే మంచి ప్రోటీన్ లడ్డుతో మీ ముందుకు వచ్చేసానండి. అసలు ఎంత బాగా ఇవి యూజ్ అవుద్దంటే మన ఎముకలకు, అసలు మన ఎముకలు ఇవి తిన్నామంటే గట్టిగా ఉక్కులా తయారవుతాయండి. అంత బాగా యూజ్ అవుద్ది. ఈ ఉండల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా అయితే గనక 1 కప్పు వరకు నువ్వులను తీసుకోండి. ఆ నువ్వులలో కాల్షియం అనేది బాగా ఎక్కువ ఉంటుందండి. అసలు ఎంత బాగా ఉంటుందంటే ఇందులో కాల్షియం వల్ల మనం ఎముకలు గట్టిపడడం, అలాగే మన హెయిర్ రీగ్రోత్ రావడం స్టార్ట్ అవుద్ది. అంత బాగా యూజ్ అవుద్ది. దీన్ని అయితే గనక వేయించేసి పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే పాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి దీంట్లో పొచ్చుపప్పు 3 స్పూన్లు, అలాగే గుమ్మడి పప్పు 3 స్పూన్లు, అలాగే బాదం పప్పులు ఒక 12-15 వేసేసుకుని, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఒక 3 స్పూన్లు, మొత్తం అన్నీ కలిపి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి పక్కన ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. దీంట్లో ఈ సీడ్స్ అన్నిటిలో కూడా ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మోషన్ అనేది ఫ్రీగా కూడా అవుతుంది. అంత బాగుంటుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా అసలు ఈ లడ్డు అనేది బాగా ఉపయోగపడుతుందండి. ఇవన్నీ వేయించేసిన తర్వాత ఒక సపరేట్గా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్, ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసేసుకుని మొత్తం మిక్సీ వేసేసుకోండి. అవి ఉండలా చక్కగా మెత్తగా అయిపోతుంది. దీనిలోనే మనము ఫస్ట్ తీసుకున్నాం కదండి 1 కప్పు నువ్వులను, అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని అయితే తీసుకుని ఈ పౌడర్ పైన బెల్లం కూడా వేసి మిక్సీ వేసిండి. ఒక ముద్దలా అయిపోతుంది. దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా మనము రౌండ్గా చుట్టేసేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక మనము స్టోర్ చేసుకున్నట్లయితే 1 మంత్ వరకు పాడవకుండా అలానే ఉంటాయండి. రోజుకు 1 తింటే చాలు, మనలో రక్తహీనత పోయి చాలా బాగా మన ఎముకలు అయితే గట్టిగా అవుతాయండి. ఖచ్చితంగా మంచి యూజ్ అవుతుందండి హెల్త్కి అయితే కనుక ఈ లడ్డు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా యూజ్ అయిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.